టేస్టీ యమ్మీ యమ్మీ రాగి రొట్టి అయితే రెడీ అయిపోతుంది. హెల్దీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి తిన్నారంటే ఇంక అస్సలు వదిలిపెట్టారు. అట్లా ఎప్పుడు ఒకే రాగా ముద్ద అట్లా కాకోకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ఈవినింగ్ టైమ్స్ చూడండి, మధ్యలో అక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ తగులుతా అంటే భలే ఉంటుంది. ఇంక ఇక్కడైతే రొట్టె పైన కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్యాన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా. కొంచెం సేపు ముందే పెట్టేసుకొని ఒక 2 minutes ఆయిల్తో అయితే ఫస్ట్ ఇట్లా మద్దనం చేసి పెట్టుకోవాలన్నమాట. రాగి రొట్టె అసలు బోర్ కొట్టదు మీకు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉత్త రాగి రొట్టె కూడా తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఇట్లా హెల్దీ తినేటప్పుడు బోరింగ్ ఫుడ్ అనుకుంటారు కదా, ఇలా చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మధ్యలో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ తగులుతాయి అన్నమాట. చాలా సల్పాగా ఒత్తుకోవాలా రొట్టె అనేది, లేకుంటే కాలదు. మంచిగా మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క రొట్టెను కనీసం ఒక 3 minutes అన్నా కాల్చుకోవాలి, బాగా 5 minutes. హలో, మమ్మీ అయితే రాగి పిండితో రొట్టె చేస్తుంది సింపుల్గా నైట్ డిన్నర్ కోసము. సో రండి ఎలా చేస్తుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే రాగి పిండి వేసుకుంది. రాగి పిండిలోకి ఇదేందమ్మా చెప్పు? బియ్య పిండినా? జొన్న పిండి. ఓకే, రాగి పిండిలోకి కొంచెం 1 స్పూన్ జొన్న పిండి వేసుకుంది. ఆ తర్వాత ఏంటివి ఇవి? జీలకర్ర. రాగి పిండి, జొన్న పిండి, జీలకర్ర. నెక్స్ట్ పసుపు. ఓ కారం కొంచెం, జస్ట్ కొంచెమే, మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి. ఉప్పు సరిపడనంత. ఒకటి ఉంటుంది చూడు, ఎల్లారు వాంగో ఉప్పు. ఒక తమిళ వాళ్ళు ఉంటారు మా వాళ్ళు, నువ్వు చూడలేదా వాళ్ళు? సర్లే కానీ తెల్లటి ఉప్పు, ఎర్రటి కారము అని గట్టిగా అరిసరి చెప్తారు కదా వంట చేసేవాళ్ళు. మనం ఒకసారి అట్లా ట్రై చేద్దాం. సో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకుంటుంది మమ్మీ. ఇప్పుడు కరివేపాకు స్మెల్ వస్తుంది కట్ చేస్తా అంటే. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు సమ్మోర్ కరివేపాకు, ఇంకొంచెం కరివేపాకు వేసుకోండి. ఎందుకు నవ్వుతున్నావు? ఏది అట్లా కొడుతున్నా? నేను కొట్టలేదు, పిలిచిన. సో ఇంకా కొంచెం కరివేపాకు. ఇది రాగి రొట్టి కాదు, కరివేపాకు రొట్టి. ఓకేనా కదా మమ్మీ? కరివేపాకు రొట్టినా? కాదు, రాగి రొట్టి కాదు అది. ఇప్పుడు పచ్చిమిర్చిని పచ్చంగా కట్ చేసుకుందాం. దప్ప అని కట్ చేసేసుకోవాలి. నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అక్కడక్కడ తగిలితే బాగుంటుంది పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని నెక్స్ట్ ఆనియనా? ఓకే, నెక్స్ట్ ఆనియన్ అంట. పచ్చిమిర్చి ఎక్కువ అవుతుందేమో చూసుకో, ఆవేశంలో బాగా కట్ చేస్తాను. కరివేపాకు ఎక్కువ వేసినా పర్వాలేదు, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే అంతే. గ్యాస్ స్టవ్ పైన వేడి ఫోన్ కింద పడిపోయింది, మళ్ళీ అది తెచ్చుకోలేదు మనం, ఈజీగా అయిపోతుందని. సో ఫోన్ ఇప్పుడు కొంచెం సేపులో వేడి వాటర్లో పడతాండే గైస్. స్టవ్ పైన కొన్ని వేడి వాటర్ అయితే వేడి చేసి పెట్టుకోవాలా. ఇంకా దీంట్లోకి పోసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేస్తుంది సుధా రామరెడ్డి. సో ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. మనం మీకు గుర్తుందో దీంట్లో ఏమేమి వేసుకున్నాము? ఉప్పు, కారం, రాగి పిండి, జొన్న పిండి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఒక గుప్పెడు ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇంక ఇప్పుడు వేడి వాటర్ వేసుకొని మంచిగా దీన్ని ఎట్లా కలుపుకోవాలా? దోశ పిండి లాగానా? గట్టిగా రొట్టెలాగా కలుపుకోవాలా. మామూలుగా రొట్టె కూడా, దోశ కూడా చేస్తారు కదా, రాగి దోశ. మా మమ్మీ అయితే ఇప్పుడు రొట్టె చేస్తుంది. సో చూడండి, ఇట్లాంటివి తినండి, హెల్త్కి మంచిది. ఓకేనా? ఎప్పుడు పిజ్జాలు అట్లా కాదు,
ఎప్పుడన్నా ఒకసారి ఏం కాదు, ఎందుకంటే మేము కూడా తింటాం ఎప్పుడన్నా ఒకసారి. కాలుతున్నాయి వాటర్, సో వేడి వాటర్ కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి ఇట్లా నీట్గా. ఒకటేసారి వాటర్ వేసేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? మమ్మీ అంతా కలుపుకున్నాక చూపిస్తాను. ఓకేనా? సో మనం ఫస్ట్ ప్యాన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా. కొంచెం సేపు ముందే పెట్టేసుకొని ఒక 2 minutes ఆయిల్తో అయితే ఫస్ట్ ఇట్లా మద్దనం చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఒక పేపర్ పైన, మామూలుగా ఓలిగా చేసే పేపర్ పైన కొంచెం ఆయిల్ని అయితే రాసుకోవాలా. ఇది ఎక్కువ ఎప్పుడు రాగి రొట్టెలు చేస్తారు, అందుకే స్టవ్ పైన వేసినప్పుడు కొంచెం నల్లగా అయితే కాలి ఉంటుంది. మనం ఇట్లయితే రాగి పిండిని ముందే కలిపి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని, మమ్మీ వీడియోలో చూపిస్తా అన్నట్టు, దాన్ని మంచిగా రౌండ్ చేసేసుకొని బాగా పెట్టి ఇంకొంచెం ఆయిల్ అద్దుకొని ఒత్తుకోవాలన్నమాట. సల్పాగా, ఎంత వీలైతే అంత సల్పాగా ఒత్తుకోవాలా. చూడండి ఇప్పుడు మమ్మీ ఒత్తుతుంది. ఇలా ఒకసారి చేసుకున్నారంటే రాగి రొట్టె అసలు బోర్ కొట్టదు మీకు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉత్త రాగి రొట్టె కూడా తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఇట్లా హెల్తీ తినేటప్పుడు బోరింగ్ ఫుడ్ అనుకుంటారు కదా, ఇలా చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మధ్య మధ్యలో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ తగులుతాయి అన్నమాట. చాలా సల్పాగా ఒత్తుకోవాలా రొట్టె అనేది, లేకుంటే కాలదు. మంచిగా మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క రొట్టెను కనీసం ఒక 3 minutes అన్నా కాల్చుకోవాలి బాగా. 5 minutes 3 minutes అట్లా. చూడండి మమ్మీ ఎంత మంచిగా చేసిందో రొట్టెని. ఇలా చేసుకోవాలి. చూస్తున్నారా? ఒక్క నిమిషం ఉండు. ఎస్, ఇప్పుడు మనం ఒత్తుకున్న రొట్టెని స్టవ్ పైన అయితే వేసేసుకోవాలి. వేసుకొని నిదానంగా తీసుకోవాలి దాన్ని. చూస్తున్నారా? ఇలా అయితే తీసుకొని నిదానంగా స్లోగా కాల్చుకోవాలి. చూడండి కలర్ ఎట్లుంది చూడండి రాగి రొట్టె, అది అట్లా అక్కడ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రొట్టె చేసుకునేది అనమాట. సింపుల్, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మనం కావాల్సిన సైజెస్లో చేసుకోవచ్చు. మేము ఈ సైజులో చేసుకుంటున్నాం అన్నమాట. అట్లా ఉత్త రాగి రొట్టె అయినా కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. కొంతమంది కొబ్బరి చట్నీ, పప్పుల చట్నీ, ఇంకా కొన్ని రకాలు చేసుకుంటారు. బట్ ఇప్పుడు మా ఇంట్లో అయితే పొద్దున చేసిన కర్రీ ఉంది. ఇదేమో దీని పేరు సీమంకాయ, ఒక వెరైటీ టైప్లో ఉంటుంది చూడండి కర్రీ. కాయ అది గ్రీన్ కలర్లో డిఫరెంట్గా తిక్క తిక్కగా, ఆ కర్రీ రొట్టెలోకి చూడండి మంచిగా ఇట్లా ఒత్తుకొని తినేయడమే. ఇంకా టేస్టీ యమ్మీ యమ్మీ రాగి రొట్టి అయితే రెడీ అయిపోతుంది. హెల్దీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి తిన్నారంటే ఇంక అస్సలు వదిలిపెట్టారు. అట్లా ఎప్పుడు ఒకేలాగా ముద్ద అట్లా కాకోకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ఈవినింగ్ టైమ్స్ చూడండి మధ్యలో అక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ తగులుతా అంటే భలే ఉంటుంది. ఇంక ఇక్కడైతే రొట్టె పైన కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. చాలా మంది వాటర్తో కూడా చేస్తారు, కానీ రాగి రొట్టె ఆయిల్తో చేస్తేనే బాగుంటుంది. చూడండి ఎంత టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉంది టేస్ట్. తినేటప్పుడైతే ఇంకా క్రంచీగా కరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇంకా రొట్టె కూడా ఇట్లనే అనమాట. అన్ని రొట్టెలు ఇలాగే చేసేసుకోవాలి. ఇంకా ఏదో ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి
రొట్టె అయితే రెడీ అయిపోయింది. కాకపోతే మీడియంలో పెట్టుకొని మంచిగా క్రంచీగా వచ్చేలాగైతే కాల్చుకోవాలన్నమాట. సో ఇంకా మీకు తెలిసిందే కదా రెసిపీ. వీడియో కూడా లెంత్ అయిపోతే ఎవరు చూస్తారు చెప్పండి. ఇంకా నేనైతే నా రొట్టె పొద్దున చేసిన సీమంకాయ కర్రీ వేసుకొని తినేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి. నేను ఇంత హెల్దీ రెసిపీని ఎవరు మిస్ చేయొద్దు. అలాగే మన ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.